ఇటీవల కాలంలో అంచనాలు పెంచిన సినిమా ఏదైనా ఉంది అంటే అది గేమ్ చేంజర్ మాత్రమే. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు పెట్టింది పేరైన తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి సినిమా ఇదే. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించడం మరో ప్రత్యేకం. 5 ఏళ్ల తర్వాత ఆయన నుంచి వస్తున్న సోలో మూవీ ఇది. అగ్రదర్శకుడు శంకర్ తెరకెక్కించడం, దిల్ రాజు భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మరి ఆ అంచనాలు ఆసక్తికి ధీటుగా ఈ మూవీ ఉందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. శంకర్ గతంలో ఒకే ఒక్కడు, శివాజీ తదితర సినిమాల్లో స్పృశించినట్టుగానే వ్యవస్థ ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐఏఎస్ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఓ యుద్ధం. అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్ అప్పన్న ఎపిసోడ్ మినహా కథనం పరంగా భావోద్వేగాల పరంగా పెద్దగా మనసుల్ని హత్తుకోదు. వాస్తవికతతో కూడిన సినిమాలను ఇష్టపడుతున్న తరం ఇది. వాళ్ళకు తెరపై ఇదివరకెన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని చూపించాలి, లేదంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథ అయినా ఉండాలి. ఈ రెండింటికి దూరంగా సాగింది శంకర్ గేమ్. రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలు తెరపై కనిపిస్తాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్ గా మంచి నటనని ప్రదర్శించాడు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంతో కట్టిపడేస్తుంది. నటనకి ప్రాధాన్యం ఉన్న పార్వతీ పాత్రలో అంజని అలరించింది. ఆమె 2 రకాల లుక్స్ తో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలు పండుతాయి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్. హుషారైన తన నటనతో విలనిజం పండిస్తూనే అక్కడక్కడ నవ్వించాడు. శ్రీకాంత్ కూడా 2 లుక్స్ తో సందడి చేస్తాడు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర అయింది. జయరామ్, సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యమైన పాత్రలో కనిపిస్తారు. సునీల్ ది సైడ్ యాంగిల్ పాత్ర. అలా చూపించడం మినహా అందులో ఎలాంటి కొత్తదనము లేదు. బ్రహ్మానందం కూడా ఇలా కనిపించి అలా మాయమవుతాడు. పృథ్వీ, రఘుబాబు తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే సాంకేతిక విభాగాలు మాత్రం మంచి పనితీరుని కనబరిచాయి. తిరు విజువల్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రతి సన్నివేశం గ్రాండియర్ గా అనిపిస్తుంది. తమన్ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పాటల కంటే కూడా నేపథ్య సంగీతంతో సినిమాపై ప్రభావం చూపించాడు. జరగండి, రామచ్చ పాటలు గ్రాండియర్ గా తెరకెక్కించారు. అరుగు మీద పాట ఆకట్టుకుంటుంది. నానా హైరానాకి సినిమాలో చోటు దక్కలేదు. కాకపోతే రచన పరంగానే సినిమాకి లోటు జరిగిందని చెప్పాలి. మాటలు పర్వాలేదనిపిస్తాయి. సామాజిక అంశాన్ని బలంగా తెరపై ఆవిష్కరిస్తూ చెప్పడంలో నిష్ణాతుడైన దర్శకుడిగా శంకర్ తడబడ్డాడు. పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. నిర్మాణం పరంగా దిల్ రాజ్, శిరీష్ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. మొత్తంగా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కాలం చెల్లిన కథ, కథనం. గేమ్ చేంజర్ లో గేమ్ ఇంకాస్త బాగా ఆడాల్సిందే.